ఇవైతే ఈ పొలాలు ఉన్నది పొలాలకైతే చికెన్ ని గుచ్చి ఫ్రై ఫ్రై చేశారనమాట. అందుకే స్లోగా తిను. పీకుతా ఊహు ఊహు అంటుంది చూడు శ్రీవాణి. ఒక సైడ్ నుంచి దొరికినకపోతే నేను చెప్తున్నాలే టైం. బోన్స్ వీక్నట్టు వీగుతుంది, లెగ్ పీస్ కన్నా వీక్నట్టు. ఈ రోజు అయితే మనీషానే గెలిచింది చిన్నగా. చాలా మంది అయితే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ఛానల్ ఇంకొంచెం గ్రోత్ అవుతుంది. అలాగే లైక్ కూడా చేయండి, లైక్ చేస్తే ఇంకొంతమంది చూస్తారు, ఎక్కువ మంది వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ నమస్తే. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, రోజులాగే ఈ రోజు కూడా ఒక తినే వీడియో అయితే మేము ముందుకు వచ్చాం. ఆ ఛాలెంజ్ ఏంటంటే ఇదిగోండి, చికెన్ 555 అంట. మేమైతే హోటల్ నుంచి అయితే తెప్పించుకున్నాం. ఇవేంటంటే స్టిక్ అయితే గుచ్చున్నాయి, అన్ని చికెన్ ముక్కలు అయితే ఫ్రై లెక్కన చేసి. ఈరోజు ఎప్పుడైతే తినలేదు, ఫస్ట్ టైం అయితే తింటున్నాం. ఎలా ఉండద్దు కూడా తెలీదు, తింటే కనుక తెలియదు ఇప్పుడు మాకు. ఈరోజు ఛాలెంజ్ అయితే ఇదే. ఈ ఛాలెంజ్ లో అయితే చికెన్ 555 తో పాటుగా ఈ థమ్స్అప్ కూడా పూర్తిగా తాగాలన్నమాట. ఈ ఛాలెంజ్ అయితే మేమిద్దరం చేస్తున్నాం. ఎప్పటిలాగే ఈ ఛాలెంజ్ అయితే మేము టైమింగ్ పెట్టుకొని చేస్తున్నాం. ఎవరైతే తక్కువ టైంలో తింటారో వాళ్ళైతే గెలిచినట్టు, ఒకవేళ ఎక్కువ టైం తింటే వాళ్ళైతే ఓడిపోయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి మాత్రం పనిష్మెంట్ ఉంటుంది. మా వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మన తెలుగు విలేజ్. ఓకే ఫ్రెండ్స్, ప్లేట్లు అయితే చికెన్ 355 రెడీగా ఉంది, గ్లాసులు అయితే థమ్స్అప్ రెడీగా ఉంది. తినడానికి మేము రెడీలో ఉన్నాం, చూడడానికి మీరు రెడీలో ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఛాలెంజ్ స్టార్ట్ చేసే ముందుగా టైవర్ని అయితే రెడీలో పెట్టుకుందాం. ముందుగా చెప్పినట్టు ఈ చికెన్ 555 తో పాటుగా గ్లాస్ లో థమ్స్అప్ పూర్తి ఎవరైతే తక్కువ టైంలో తాగుతారో వాళ్ళైతే గెలిచినట్టు. లాస్ట్ లో తిన్న వాళ్ళైతే ఓడిపోయినట్టు, వాళ్ళకైతే పనిష్మెంట్ ఉంటుంది. ఇప్పుడే ఛాలెంజ్ నువ్వు చేస్తావా, నన్ను చేయమంటావా? ఫస్ట్ నేనే చేస్తా ఛాలెంజ్. నువ్వు చేస్తావా? ఓకే ఫ్రెండ్స్, మనీష్ అయితే ఛాలెంజ్ చేస్తాండి ఫస్ట్. ఓకే, రెడీ? 3, 2, 1. పొలం మింగేవా? చాలా ఫాస్ట్ తింటాను మనీష్ ఈరోజు. ఈ వీక్ అంతా శ్రీవాణి గెలుస్తుంది, అందుకే ఇవాళ నేనే గెలుస్తాను. బోన్స్ వీక్నట్టు వీగుతుంది, లెగ్ పీస్ కన్నా వీక్నట్టు. 1 minute అవుతుంది. సగం అయిపోవచ్చు. నేను గట్టిగా ఉన్నాయని పీకుతాను. ఈరోజు అయితే మనీషానే గెలిచింది. అయిపోయింది, 3 minutes లోపు అయిపోయింది మొత్తం. థమ్స్అప్ కూడా అయింది. 2 minutes అయింది.
చూడు. అయిపోయినాయి. కదా అది చూస్తాను. 3 minutes అయింది. చిన్నగా నిదానంగా తాగి ఏం కాదు కానీ 3 నిమిషాల 21 సెకండ్లు తినింది. ఫ్రెండ్స్, మనీష్ అయితే 3 నిమిషాల 21 సెకండ్లు అయితే తినింది. నేనైతే ఈ టైం కంటే తక్కువ టైంలో తింటే నేనైతే గెలిచినట్టు, లేకపోతే మనీషా గెలిచినట్టు, నేనైతే ఓడిపోయినట్టు. లేట్ చేయకుండా నేను కూడా ఛాలెంజ్ స్టార్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే శ్రీవాణి ఛాలెంజ్ చేస్తుంది. ఒకవేళ నేను తిన్న టైం కంటే తక్కువ టైంలో తింటే శ్రీవాణి గెలిచినట్టు, ఒకవేళ ఎక్కువ టైంలో తింటే శ్రీవాణి ఓడిపోయినట్టు. ఏం శ్రీవాణి, ఛాలెంజ్ రెడీనా? రెడీ. స్టార్ట్ చేయనా? స్టార్ట్. స్టార్ట్. జాగ్రత్తగా తినుపులు నాలుగు పొడుచుకుని. త్వరగానే లాగిచ్చేస్తుంది శ్రీవాణి. అందుకే స్లోగా తిను. వన్ మినిట్ లోపు ఉంది. ఇంకా నిదానంగా తిను. వన్ మినిట్ కంప్లీట్ అయింది. ఒకటిన్నర నిమిషం. నువ్వే గెలుస్తాలే. చిన్నగా తిను. పీకుతా ఊహు ఊహు అంటుంది చూ శ్రీవాణి. చిన్నగా రాదు. 2 నిమిషాల్లో ఉంది. ఐస్ క్రీమ్ తిన్నట్టు తింటుంది. 2 నిమిషాలు దాటింది. ఉందిరే, చాలా టైం ఉంది. స్లోగా లాగు. టేస్ట్ ఎలా ఉంది? బాగుందా? ఒక సైడ్ నుంచి దొరికిపోతే. 2.5 నిమిషం అయింది. టైం ఉందిరే. తినేసింది. 2.5 నిమిషం. స్లోగా రాదు. నేను చెప్తున్నారే టైం 3 నిమిషాలు కంప్లీట్ అయింది. ఏం కళ్ళు మూసుకొని అవుతుంది. అదేం మిరపకాయ జ్యూస్ కాదులే, థమ్సప్. అయిపోయింది. స్టాప్ చేయి.
స్టాప్ చేశాను ఉమ్, 3 నిమిషాల 14 సెకండ్లు నేనే చేసా. స్టాప్ చేయలేదు అనుకున్నా. చేశాను. అది గట్టుకున్నాయి ఒకసారి. బాగుంది కదా, బాగుంది. తీసుకుంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఛాలెంజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మేమైతే చికెన్ ట్రిపుల్ ఫ్రై అని తెచ్చుకున్నాం కదా. ఇవైతే ఈ పొలాలకైతే చికెన్ ని గుచ్చి ఫ్రై చేశారనమాట. ఇవైతే టూత్ స్టిక్స్ ఉంటాయి కదా, ఆ స్టిక్స్ ఇవైతే. వీటికైతే చికెన్ ని గుచ్చి ఫ్రై చేసి ఇచ్చారు. దాన్ని చికెన్ ట్రిపుల్ ఫ్రై అంటారు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే శ్రీవాణి 3 నిమిషాల 14 సెకండ్లు తిని శ్రీవాణి అయితే గెలిచింది. నేనైతే 3 నిమిషాల 21 సెకండ్లు తిని నేనైతే ఓడిపోయాను. కానీ మా ఇద్దరికి డిస్టెన్స్ ఏంటంటే 7 సెకండ్లే. ఇప్పుడు నాకైతే పనిష్మెంట్ ఉంటుంది, నేను ఎందుకంటే ఓడిపోయాను కాబట్టి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనీషా ఓడిపోయింది కదా, అమ్మాయికైతే పనిష్మెంట్ ఏంటంటే ఇదిగో ఈ నిమ్మకాయ అయితే తినాలి. ఎందుకు కొంచెం పెట్టారు అనుకుంటున్నారు? ఇప్పుడైతే చలికాలం కదా, అందరికి జలుబులు చేస్తున్నాయి, అందుకని చెప్పేసి కొంచెమే పెట్టాము. రేపు నుంచి అయితే కొంచెం పనిష్మెంట్ కష్టంగానే ఉంటుంది, కఠినంగానే చేస్తాం. ఇప్పుడైతే ఇదే పనిష్మెంట్ అమ్మాయికి. రెడీనా? పనిష్మెంట్ తిను నిమ్మకాయ. ఎక్స్ప్రెషన్ రాకుండా 2 రకాలుగా వస్తున్నాయి. అటు చూడు నాకలి, అది అటు కెమెరా కదా చూపి. నీకు నోరు రాదు కదా. వద్దులే, మొలకే బాలా గొడవ తింటావా? పనిష్మెంట్ ఏంటంట? తొక్కు కూడా ఉందేవా? అయిపోయింది. మనీషా పనిష్మెంట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది అయితే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ఛానల్ ఇంకొంచెం గ్రోత్ అవుతుంది. అలాగే లైక్ కూడా చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమంది చూస్తారు, ఎక్కువ మంది. వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరొకసారి కొత్త ఛాలెంజ్ తో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్ బాయ్.